హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ స్టార్ట్ అయినాయి. ఈసారి నామినేషన్స్ యానిమల్ థీమ్లో చేశారు. ఈ ఒక మెంబర్ వచ్చి ఇద్దరిని నామినేట్ చేయాలి. అయితే ఫస్ట్ వీక్లో నామినేట్ అయిన 6 మెంబర్స్ నామినేట్ అయ్యారు. మణికంఠకి 5 నామినేట్ చేశారనమాట. అయితే నిఖిల్, నైనిక ఇంకా యష్మి హౌస్ చీఫ్స్గా కావడంతో వాళ్ళకి మూడు దండల బిగ్ బాస్ పెట్టి వాళ్ళని హారం ధరించి వాళ్ళు జడ్జ్ సీట్స్లో కూర్చున్నారు. తర్వాత ఏమైందంటే మీరు కొట్టుకొని సావండి కానీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అన్నట్టుగా కొనసాగాయి బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తో కొనసాగాయి. 6 మెంబర్స్ వచ్చారు. ఎవరంటే విష్ణుప్రియ, బేబక్క, పృథ్వీ, మణికంఠ, సోనియా అండ్ శేఖర్. సోనియా ఆకుల బేబక్కను నామినేట్ చేసి నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్, కిచెన్లో నీకు రెస్పాన్సిబుల్గా నువ్వు ఉండలేదని చెప్పింది. తర్వాత సోనియాని బేబక్క కూడా నామినేట్ చేసింది. ఈ హౌస్ మేట్స్ మధ్య అయితే నువ్వా నేనా అంటూ చాలా పెద్ద గొడవలు అయితే జరిగాయి. తర్వాత సోనియా ప్రేరణని నామినేట్ చేసింది. ప్రేరణకి చాలా కోపం వచ్చింది. తను నీకు డిసిప్లిన్ లేదు, ఎప్పుడు కంటెంట్ కొరకే చూస్తూ ఉంటావు, నాకు నామినేట్ చేయడానికి ఏం రీజన్ దొరకలేదని సోనియా మీద అయితే ప్రేరణ బాగా ఫైర్ అయిపోయింది. అయితే ఇవాళ ఎపిసోడ్లో మనము చూడొచ్చు నిన్న ఈవినింగ్ 4 o'clockకి స్టార్ట్ అయిన నామినేషన్స్ తెల్లారి వరకు జరిగినాయి. కాబట్టి మనకి అలా ఎపిసోడ్లో హాఫ్ నామినేషన్సే వస్తాయి, మిగతా హాఫ్ నామినేషన్స్ రేపు వస్తాయి. మనం చూడొచ్చు ఇప్పటికే హౌస్లో ఒక 3 గ్రూప్స్ లాగా ఫామ్ అయినాయి. కన్నడ బ్యాచ్ ఒకటి, ఎవరంటే మనకి నిఖిల్ మలయాక్కల్, ప్రేరణ కంబం, ఇంకా యాష్మి గౌడ. ఈ పృథ్వీరాజ్ కూడా కన్నడ అబ్బాయే, కానీ ఆయన ఇంకా ఇప్పుడు ఈ ముగ్గురికైతే తెలుగు బాగా వచ్చు, 80% వరకు వచ్చు. ఎవరికంటే నిఖిల్కి, యాష్మికి, ప్రేరణకి. పృథ్వీకి ఏంటంటే ఆయన 20% తెలుగు వచ్చు, తెలుగు లేదు. ఇప్పటిదాకా బిగ్ బాస్ హౌస్లో అందరు హైలైట్ అయ్యారు, కానీ పృథ్వీరాజ్కి పెద్ద స్క్రీన్ స్పేస్ దొరకలేదు. ప్లస్ ఆయన చాలా కామ్గా సైలెంట్గా ఉంటుండు. ఇంకొక థర్డ్ బ్యాచ్ ఏంటంటే సైలెంట్ బ్యాచ్. ఈ సైలెంట్ బ్యాచ్లో ఏంటంటే ఆదిత్య, ఓం, నబీలు, బేబక్క వీళ్ళు 3 ఉన్నారు. అయితే ఇప్పుడు బేబక్క, సోనియా ఆకుల అయితే తను చాలా అయితే హైలైట్ అవుతుంది. తను పర్ఫెక్ట్గా గేమ్ని అర్థం చేసుకొని వచ్చింది. తన క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. అది ఎక్కడ ఎవరిని ప్రెస్ చేస్తే ఎవరిని ట్రిగర్ చేయాలో వాళ్ళని ట్రిగర్ చేసి వదిలిపెడుతుంది. అయితే సెకండ్ బ్యాచ్ ఏంటంటే బాగా టార్గెటింగ్ బ్యాచ్ అన్నట్టు. ఆ టార్గెటింగ్ బ్యాచ్లో ఎవరు ఉన్నారంటే సోనియా ఆకుల, సీత, కిరాక్ సీత, ఇంకా మణికంఠ ఉన్నారు. అయితే మణికంఠ కూడా కొంచెం మనం చాలా టఫ్ గాయ్ అని చెప్పచ్చు. ఆయన అయితే ఇప్పుడే ఏం పోడు, తనకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కానీ తనైతే కామ్గా అయితే ఉండడు. అయితే ఈసారి మాత్రం ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ పృథ్వీరాజ్కి ఎక్కువ డేంజర్ బెల్స్ పోతున్నాయి. ఎందుకంటే పృథ్వీరాజ్ కామ్గా ఉంటుండే, ఆయన ఇంతవరకు హైలైట్ కాలేదు. అసలు యాక్చువల్గా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 2 days అయినా కూడా చాలా జరిగిపోయాయి ఈ 2 daysలో. బేబక్క తనకి చాలా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు, తను చాలా అగ్రెసివ్గా ఉంటుంది, కానీ ఎందుకో తను ఎక్కువ రియాక్ట్ అయితే లేదు. ఇప్పుడు చాలా కామ్గా ఉంటుంది. తను ఎవరన్నా మని చేసినా కూడా రివోల్ట్ అయితే లేదు. ఇలా అయితే కష్టం బేబక్కకి సర్వైవ్ అవ్వడు, తను అన్ని ఎమోషన్స్ చూపెట్టాలి. అయితే ఈసారి అయితే పృథ్వీరాజ్ కొంచెం డేంజర్ ఉంది. లేకపోతే ఇప్పుడు మనకి ఇంకో అవకాశం ఉంది. ఇప్పుడు హిందీ బ్యాచ్ వాళ్ళు వచ్చారు కాబట్టి బిగ్ బాస్ దీంట్లోకి ఓటింగ్స్ అలాగే కొనసాగుతాయి, కానీ లాస్ట్కి దేర్ విల్ బి నో ఎలిమినేషన్ అని కూడా చెప్పచ్చు. ఏదైనా జరగచ్చు. హిందీ వాళ్ళు జనరల్గా ఫాస్ట్గా రియాక్షన్స్ అవుతారు, ఎందుకంటే జస్ట్ 2 days అయింది. వాళ్ళు అప్పుడే హౌస్లోకి ఎంటర్ అయ్యి ఇమీడియట్గా ఎలిమినేట్ అవ్వడం అయితే బాగోదు. కాబట్టి వాళ్ళని అయితే ఈసారి నో ఎలిమినేషన్ అని కూడా పెట్టే అవకాశం ఉంది. కానీ ఎలిమినేషన్స్ అయితే చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, చాలా అయితే గొడవలు అయితే జరిగాయి. అయితే బిగ్ బాస్ లాస్ట్లో నిఖిల్, యాష్మికి ఇంకా నైనికకు ఒక టాస్క్ ఇచ్చారు. అయితే ఒక కత్తి తీసుకెళ్ళి ఎవరైతే ఫస్ట్ ఉరికిపోయి ఒక ఫోటో గుచ్చుతారో వాళ్ళు నామినేషన్స్ని సేవ్ అయిపోతారు. అయితే యష్మి ఫస్ట్ ఉరికిపోయి తను ప్రేరణనైతే సేవ్ చేసింది. అయితే ఈసారి ప్రేరణ అంటే 3 చీఫ్స్కి ఆ పవర్ ఇచ్చారు. అయితే యష్మి పోయి ప్రేరణనైతే సేవ్ చేసింది. అయితే ఈసారి టోటల్ 6 మెంబర్స్ అయితే నామినేషన్స్లోకి వచ్చారు.
విష్ణుప్రియ, బేబక్క, పృథ్వీరాజ్, మణికంఠ, సోనియా అండ్ శేఖర్. అయితే పాషా మాత్రము తనకి ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. తను ఇప్పుడే ఏం ఎలిమినేట్ కాడు. విష్ణుప్రియకు కూడా ఫ్యాన్ బేస్ ఉంది. మణికంఠ ఉంటాడు, ఇప్పుడే పోడు, తను కొంత ఇది ఉంది. సోనియా అయితే బాగా హైలైట్ అయిపోయింది ఇప్పటివరకు. తనకి గేమ్ మీద పర్ఫెక్ట్ గ్రిప్ ఉంది. గేమ్ ఎలా ఆడాలి, ఎట్లా ఎవరిని ట్రిగర్ చేస్తే ఎవరు ట్రిగర్ అయిపోతారని సోనియాకి పర్ఫెక్ట్గా తెలుసుకుంది. తనైతే గేమ్ బాగా చూసి అర్థం చేసుకొని వచ్చింది. అయితే ఇప్పుడు ఇందులో మనకు అందరిలో అయితే నబీల్ కూడా కొంచెం కామ్గా ఉంటుండు, కానీ తను నిన్న నిఖిల్ తనని తీసేస్తే గట్టిగానే క్వశ్చన్ చేసిండు నిఖిల్ని. అయితే నిఖిల్ కొంత వాళ్ళ బ్యాచ్కి సపోర్ట్ చేస్తున్నట్టు ఇప్పుడే బయటకు వచ్చింది. అది నిఖిల్కి మంచి పరిణామం కాకపోవచ్చు. ఎందుకంటే నిఖిల్ కొద్దిగా ఆలోచించి ప్రేరణని, యాష్మిని తీసుకునే బదులు బేబక్కని తీసుకుంటే కొంత బేబక్క కామ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టే వినేది. నిఖిల్కి కొంత ఇది రాంగ్గా పోర్ట్రే అవుతుందని అనిపిస్తుంది. కొంత నిఖిల్ తన కన్నడ బ్యాచ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు అని అయితే ప్రజల్లోకి పోతున్నట్టు అనిపిస్తుంది. అయితే సోనియా ఆకుల మాత్రం చాలా హైలైట్ అయిపోతుంది. శేఖర్ భాష కూడా మంచి రిటార్డ్స్ ఇస్తున్నాడు. ఇక గేమ్స్లో అయితే నిన్న నైనిక తను డాన్సర్ కాబట్టి తనైతే చాలా బాగా ఆడి లాస్ట్ వరకు ఉన్నది. లాస్ట్కి మళ్ళీ వీళ్ళము థర్డ్ చీఫ్ని సెలెక్ట్ చేసుకోవడానికి బిగ్ బాస్ ఇంకో టాస్క్ పెట్టాడు. ఇంకో టాస్క్ పెడితే అయితే ఆ టాస్క్లో యష్మి గెలిచింది. అయితే ఇప్పుడు మనకి ముగ్గురు చీఫ్స్ ఉన్నారు, నిఖిల్, నైనిక అండ్ యష్మి. అయితే ఈ ముగ్గురు చీఫ్స్ ఇమ్యూనిటీ నుంచి సేవ్ అవుతారా, లేకపోతే తర్వాత బిగ్ బాస్ వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ పెట్టి వీళ్ళల్లో కూడా ఎవరన్నా ఒకళ్ళని సేవ్ చేస్తారా అనేది తెలియదు. కానీ లాస్ట్ టైం పవర్ అస్ట్రా లాగా ఈసారి వీళ్ళు ముగ్గురికి సేఫ్ ఉన్నారు.